హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం, అలాగే డీఏడీఆర్ ఏరియాస్ టేబుల్ విడుదల. సో, ఈ పూర్తి సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే డీడీఓలు ఈ నెల 22, 23, 24 మరియు 25 తేదీలలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ బిల్లులు సబ్మిట్ చేశారు. సో, ఇప్పుడు జీతాలు, పెన్షన్ బిల్లుల అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎస్టీఓ గారికి అప్రూవల్ అయితే పొందాయన్నమాట. అందువల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లు విజయవంతంగా ఈ మేరకు సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ అయ్యాయి. ప్రభుత్వం అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని, అందువల్ల ఒకటో తేదీన ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్‌లు విడుదల కానున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు తమ యొక్క పే స్లిప్స్‌ని నిధి మొబైల్ యాప్‌లోను, అలాగే పెన్షనర్స్ నిధి వెబ్ పోర్టల్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ ఈ మేరకు 29వ తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయి. సో, పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం అండి. నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిధి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. లాగిన్ పేజీలో సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మార్చి 2025 పే స్లిప్‌ని సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అయిన పే స్లిప్‌ను మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ, సో, ఇందులో మీ సీఎఫ్ఎంఎస్ ఐడీ, అలాగే పుట్టినరోజు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ గూడా ఎర్నింగ్స్, డిడక్షన్స్ మొదలైన వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏ చెక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఐఆర్ అయితే ఇవ్వలేదు కానీ, ఐఆర్ ప్రకటించిన వెంటనే ఐఆర్ కూడా మనకు అక్కడ యాడ్ అవుతుందనమాట. సో, ప్రాసెస్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. సో, ఐఆర్ ఇచ్చారంటే ఇక్కడ మనకు లాస్ట్‌లో ఐఆర్ కూడా యాడ్ అవుతుంది. ఎంత పర్సెంట్ ఇస్తే అంత యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని విధిగా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పెన్షనర్లు కూడా ఈ మేరకు అన్నీ చెక్ చేసుకోవాలి. సో, ఈ లింక్ ద్వారా మీరైతే పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని చెక్ చేయవచ్చు. కొన్ని ప్రస్తుతానికి పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ కాలేదు. పెన్షనర్స్ పే స్లిప్స్ 29వ తేదీ డౌన్‌లోడ్ అవుతాయి. ఇక పెన్షనర్ల అప్డేట్ అండి. సో, పెన్షనర్స్ పే స్లిప్స్ 29థ్ మార్చి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని బిల్లులు ఇప్పటికే ఎస్టీఓ గారి అప్రూవల్ పొందాయి. కొన్ని బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లేదా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో అయితే ఉండిపోయాయి. వీటిని త్వరలో ఫండ్ క్లియరెన్స్ చేసిన తర్వాత అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం, మరగశిర, కర్నూలు, రాజోలు, రైల్వే కోడూరు, పార్వతీపురం, తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లె, సత్తెనపల్లె, మచిలీపట్నం, కైకలూరు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి వంటి ప్రాంతాల్లో బిల్లుల స్టేటస్ అయితే పరిశీలించవచ్చు. సో, స్టేటస్ చూసుకున్నట్లయితే మనకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో కొన్ని ఉండగా, కొన్ని పేమెంట్ అయితే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి బిల్లులు అయితే మనకు ఈరోజు లేదా రేపటి లోపల వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, జీతాల చెల్లింపు ప్రాధాన్యత, జీతాల విభాగాల వారీగా శాఖల వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ మొదట జీతాలైతే పొందనున్నారు. హెల్త్ డిపార్ట్‌మెంటు, పంచాయతీరాజ్ శాఖ తదితర శాఖల వారికి కూడా ఒకటో తేదీన జీతాలు జమ అవుతాయి. మిగిలిన విభాగాలకు ఒకటో తేదీ తర్వాత విడుదల చేయనున్నారు. అలాగే పెన్షనర్స్‌కి ఇక మనకు పెండింగ్‌లో ఉన్న డీఏలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 సంబంధించి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2024 జనవరి మరియు జూలై నెలల డీఏలను ప్రకటించింది. కొంత కొన్ని రాష్ట్రాలు కూడా డీఏలనైతే టైమ్ టు టైమ్ అమలు చేస్తూ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తరచుగా డీఏ విడుదల చేయాలనైతే కోరుతున్నారు. ముఖ్యంగా జనవరి 2024 డీఏను విడుదల చేసే అవకాశం అయితే ఉందండి తప్ప. సో, జనవరి 2024 డీఏని గనక ప్రభుత్వం ప్రకటించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు జూలై 2023 డీఏ అమౌంట్, ఈ అమౌంట్ కాస్త మనకు ఇక్కడ ఈ అమౌంట్ అయ్యే అవకాశం అయితే ఉంది.
సో, అప్పుడు డీఏ కూడా 37.31% చేరుకోవడం జరుగుతుంది. సో, మీ బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ పెరగొచ్చనేది ఇక్కడ టేబుల్‌లో అయితే చెక్ చేసుకోగలరు. అలాగే మనకి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నటువంటి మొత్తం డీఏ అరియర్స్ లిస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా 212 నెలలకు సంబంధించి డీఏ అరియర్స్ వివరాలు. ఇకపోతే జీఓఎంఎస్ నంబర్ 28 అండ్ జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా మనకు డీఏ అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నమాట. మొత్తం టోటల్ 27 నెలలకు సంబంధించి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ 2025. సో, ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు ఫ్రెండ్స్. 20,000 బేసిక్ ఉన్నవారికి రూ. 6,552 రావడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ పే 26,000 ఉన్నవారికి రూ. 8,518 ఈ విధంగా మన యొక్క బేసిక్ పెరిగే కొద్దీ మనకు రావాల్సినటువంటి అమౌంట్ అయితే టేబుల్‌లో చూపడం జరిగింది. ఇకపోతే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్ట్ అయితే ఇక్కడ చెక్ చేయొచ్చు. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మార్చి నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.